ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ తోటి ఆన్లైన్లో డిస్కస్ చేయటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలను అఫీషియల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయటం జరిగింది. యూట్యూబ్ అకాడమీని అమరావతిలో ఏర్పాటు చేయాలని, దాని ద్వారా ఏపీలో ఏఐ డెవలప్మెంట్ అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎక్కువగా పరిశోధనలు చేయడానికి అవకాశం దొరుకుతుందని, స్కిల్డ్ పీపుల్ ఇక్కడ ఎక్కువ మంది లభించేటువంటి అవకాశం ఉందని, కాబట్టి యూట్యూబ్ ఒకసారి దీని మీద దృష్టి పెట్టి అమరావతిలో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు సీఈఓని కోరినట్లుగా తెలుస్తుంది. దీనికి వారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఒకవేళ యూట్యూబ్ అకాడమీ కనుక ఇక్కడ ఏర్పాటైతే సర్టిఫికేషన్ ప్రాసెస్ ఇలాంటి వాటికి చాలా ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఇక్కడ ఏఐ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, యూట్యూబ్కి రిలేటెడ్ అదర్ టూల్స్ డెవలప్మెంట్కి కూడా చాలా అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. లోకల్గానే ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇక్కడ లోకల్గా ఉండేటువంటి యువతకి జాబ్స్ కల్పించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో జనరల్గా సర్టిఫికేషన్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయింది. చాలా వాటిల్లో సర్టిఫికేషన్స్ ఉన్నాయి. యూట్యూబ్ సర్టిఫికేషను, గూగుల్ యాడ్వర్డ్స్ సర్టిఫికేషను, అలానే గూగుల్ యాడ్సెన్స్ సర్టిఫికేషన్, ఎంఎస్ఎన్ సర్టిఫికేషన్, బింగ్ సర్టిఫికేషన్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఇలా చాలా వాటిల్లో సర్టిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇలాగే యూట్యూబ్ అకాడమీ ద్వారా కూడా సర్టిఫికేషన్ ప్రాసెస్లు కూడా ఇక్కడి నుంచి రన్ చేయొచ్చు అనేది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదన. దీనికి యూట్యూబ్ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తుంది.